విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కాకుటూరులోని వర్సిటీ క్యాంపస్ లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 6వ రోజుకు చేరుకుంది. ఈ దీక్ష శిబిరానికి పలు కార్మిక, ఉద్యోగ మరియు విద్యార్థి సంఘాల నాయకులు విచ్చేసి మద్దతును ప్రకటించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, జిల్లా కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ అధ్యకులు సతీష్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్, వైఎస్ఆర్ ఎస్యువిఎస్యు అధ్యకులు మల్లికార్జున, పీడీఎస్యు నగర అధ్యకులు ఆసిఫ్ తదితరులు స్వచ్చందంగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారితో పాటు కాసేపు దీక్షా శిబిరంలో కూర్చుని సంఘీభావం తెలిపారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న ప్రొఫెసర్లకు మినిమం టైం స్కేల్ అమలు చేయడంతో పాటు సర్వీస్ను క్రమబద్దీకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యా వ్యవస్థలో కీలకమైన అధ్యాపకుల కోరికలను నెరవేర్చడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని, వారి పోరాటానికి తమ సంఘాల తరపున పూర్తి అండదండలు ఉంటాయని స్పష్టం చేశారు. అమలు చేయాలి ఎంటీఎస్ ని వెంటనే అమలు చేయాలి ఎంటీఎస్ ని వెంటనే అధ్యాపకుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత. రద్దు చేయాలి గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ని, రద్దు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సర్వీస్ ని, కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ ని, అధ్యాపకుల సర్వీస్ ని. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు గత వారం రోజులుగా యూనివర్సిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వానికి గురువులు ఈరోజు వీధుల్లోకి వచ్చి మా డిమాండ్స్ని పరిష్కరించండి అని చెప్పేసి గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళతో చర్చించడం కానీ, వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరిస్తాం లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈ ప్రభుత్వం మేము చాలా చేస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకి, వాళ్ళను బోధించేటటువంటి టీచర్లకి సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి సారించేదానికి మీకు సమయం లేదా? ఎక్కడెక్కడో మేము ఇండస్ట్రీస్ని తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పేటటువంటి మీరు వాటికి తోడ్పడేటట్టుగా ఉండే మానవ వనరులు తయారయ్యేటటువంటి విద్యా సంస్థల్లో, మేధావులు తయారు చేసేటటువంటి విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీకి సరిగా చూసుకోలేని ప్రభుత్వాలు ఏమి మీరు ప్రజానీకానికి సమాధానం చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెంటనే ఈ ప్రభుత్వం దాదాపు ఈ రాష్ట్రంలో ఉండే 14 యూనివర్సిటీల్లో ఉండే మీరు రిక్రూట్ చేసుకొని అన్ని టెస్టులు పెట్టి రిక్రూట్ చేసుకున్నటువంటి లెక్చరర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్స్ కింద ఎందుకు ఎలిజిబిలిటీలోకి మీరు అవకాశంగా తీసుకోరు? అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళని రేపు నియామకాలు, అసోసియేట్ ప్రొఫెసర్గా నియామకాలు జరుగుతూ ఉంటే వీళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా మీరు నియామకాలు చేస్తూ ఉన్నారు? మీరు ప్రైవేటు సంస్థలని పోషించేదానికోసం మీ డిపార్ట్మెంట్, మీ ప్రభుత్వం ఉండేది అని చెప్పేసి మేము సిఐటియుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే చర్చించాలి. ప్రభుత్వం కూడా 14 యూనివర్సిటీల్లో ఉండే అందరికి సంబంధించిన సమస్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద స్పందించాలి. ఎందుకంటే యూనివర్సిటీ పాలక మండలి, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళే కాదు, విద్యా వ్యవస్థ పెద్దలే, విద్యాశాఖ మంత్రులే వీళ్ళే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా చర్చలకు పిలిచి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఇలా చేస్తున్నటువంటి ఆందోళనకి సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో నెల్లూరు, కావలి యూనివర్సిటీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, వివిధ సంఘాల నాయకులు, సభ్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.